ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు పేట వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరలా మీ పిల్లల ముందుకు మరొకసారి రావడానికి మీ కృపను చూపిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. తండ్రి, చెప్తున్న ఈ ప్రశ్నకు సమాధానం చూసి గ్రహించి మీకోసం తండ్రి గొప్పగా తెలుసుకొని ఆ గొప్పతనాన్ని అనేక మందికి పరిచయం చేసే ధన్యత చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, నేను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వీక్షకులకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు ఒక సంచలనాత్మక సమాధానంతో వచ్చాను. బైబిల్ని తప్పుపట్టాలని అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేసి దేవుణ్ణి అవమానపరచాలనే ఉద్దేశంతో మత ఛాందస్వాదులు బైబిల్పై బురద చల్లాలని అనేక ప్రశ్నలను సంధించారు. బైబిల్ తెలుసుకున్న వారిగా ఈరోజు సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత మాపై ఉంది కనుక క్రైస్తవులను మోటివేట్ చేయవలసిన విధానంలో క్రైస్తవులను సంచలనాత్మక సమాధానాలు చెప్పి వాక్యాన్ని నేర్చుకున్నవారిగా క్రైస్తవులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానం. ఆ ప్రశ్న ఏంటంటే, మత ఛాందస్వాదులు ప్రశ్నించినటువంటి ప్రశ్న: లోతుచే గోండాలకు కూతుల సమర్పణ న్యాయమా అన్యాయమా? లోతుచే గోండాలకు కూతుల సమర్పణ న్యాయమా అన్యాయమా? అంటే బైబిల్లో నుంచి వ్రాయబడినటువంటి వాక్యాన్ని చదివి దానిని సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని లోతు విషయంలో తప్పును మోపాలనే ఉద్దేశంతో మత ఛాందస్వాది చేసిన ఈ ప్రయత్నంలో అతడు చతికిలు పడతాడనే సంగతి విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఈ ప్రశ్నకు ఆధారం అతనికి దొరికినటువంటి రెఫరెన్స్ ఏంటి? ఆ రెఫరెన్స్ వాట్ ఈస్ దట్ రెఫరెన్స్ అనేది ఆలోచించినప్పుడు ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనంలో, ఆదికాండము 19వ అధ్యాయం 8వ వచనం, జెనెసిస్ చాప్టర్ 19 8th verse ఏం చెప్తున్నాడు అనేది ఆలోచించినప్పుడు, ఇదిగో పురుషుని కోడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆలోచించినప్పుడు పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, వారిని బయటకు తీసుకొస్తాను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయండి అని ఎవరితో అంటున్నాడు అన్నప్పుడు, లోతును సొదొమ నుంచి తప్పించాలని దేవదూతలు సొదొమలోనికి ప్రవేశించినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ సొదొమ పట్టణస్థులు బాలుర నుంచి వృద్ధుల వరకు లోతు ఇంటి దగ్గరకు వచ్చి, మీ ఇంటి లోపల ఉన్నవారు ఆ మనుషులు ఎక్కడున్నారు, వారిని బయటికి తీసుకునిరా, మేము వారిని కూడాలి అన్నప్పుడు లోతు అంటున్నాడు, నాకు వయసుకు వచ్చిన లేదా పురుషులు కూడని 2 కుమార్తెలు ఉన్నారు, వారిని మీకు అప్పగిస్తాను, ఆ మనుషులు ఏమి చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఈ మత ఛాందస్వాదికి వచ్చిన తంట ఏంటి, ఆ నొప్పి ఏంటి అన్నప్పుడు, బైబిల్ అంటే గిట్టని ఈ వ్యక్తికి వచ్చిన ఆ బాధ ఏంటి అన్నప్పుడు, మనుషులకు ఎవరు ఎక్కువ? ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, బయట ఉన్న వాళ్ళు ఎక్కువ? ముందు ఆ ప్రిఫరెన్స్ అంటే ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాము? ఇంటిలో ఉన్న వారికి ఇస్తామా, బయట ఉన్న వారికి ఇస్తామా? ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకు లోతు గారు విలువలు ఎక్కువ ఇస్తున్నాడని, ఆ అతిథులను కాపాడడానికి తన కుమార్తెలు, కడుపును పుట్టిన కుమార్తెలు, స్వయాన సొంత కుమార్తెలను బయట చెరిపివేయబడడానికి
అప్పగించడం ఎంతవరకు న్యాయము? ఆ బయటనున్న వారిని ఎలా అభివర్ణిస్తున్నారంటే గోండాలు అని అభివర్ణిస్తున్నారు. గోండాలు అంటే రౌడీలు, మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు. అలాంటి వాళ్ళకి తన సొంత కూతుర్లను బయటకు తీసుకొస్తాను, మీ మనసుకు నచ్చినట్టు వచ్చినట్టు చేసుకోండి అనటం ఎంతవరకు న్యాయం? ఇది ముమ్మాటికి ఖచ్చితముగా అన్యాయమే. ఈ చర్య అన్యాయమే అంటున్నాడు. అంటే ఇప్పుడు కూతుర్లను బయటికి తీసుకొని రాకుండా ఆయన దగ్గరకు వచ్చిన ఆ అతిథులు ఎవరైతే ఉన్నారో, గెస్టులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని అప్పచెబితే వీళ్ళకి న్యాయం. ఇలాంటి అన్యాయపు క్రియ, అనాగరిక చర్య లోతులో కనబడుతుంది కదా. అలాంటి బైబిలు నిజమైన దైవ గ్రంథమా? ఒక బైబిల్ ఒక అసంబద్ధ పుస్తకము. బైబిల్లో ఉన్న ఈ సందర్భాన్ని చూపించి ఇలాంటి వాటినే బైబిల్ మీకు నేర్పించేది అని బురద చల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతున్నారు. నిజంగా ఈ వచనాన్ని చదివినప్పుడు మనకు కూడా ఇంచుమించుగా అటువంటి ఆలోచనే వస్తుంది. నిజమే, అతను సంధించినటువంటి ప్రశ్న నిజమే, రైటే కదా అనిపిస్తుంది. నిజమే, రైట్ అని ఎందుకు అనుకోవాలి? అర్థం కానివాడు అనేక రకములుగా ప్రశ్నలు సంధిస్తాడు. అర్థం చేసుకున్నవాడు కరెక్ట్గా సూటిగా సుత్తు లేకుండా సమాధానం చెప్పగలడు. మనం సూటిగా మాట్లాడదాం, సుత్తు లేకుండా. సుత్తి ఎందుకు మనకి? సుత్తి ఎవరు చెప్తారో తెలుసా? కంటెంట్ లేనివాడు సుత్తి మాట్లాడతాడు. మరి కంటెంట్ ఉన్నవాడు సూటిగా చెప్తాడు. సూటిగా చెప్పాలి మనం నిజమైన దేవుని పిల్లలుగా. బైబిల్ ఇచ్చింది మనకు 66 పుస్తకాలను మనకి ఇచ్చింది పరిశీలించి ఆ యొక్క సత్యాన్ని బయటకు తీసుకొచ్చి సరిగా విభజించి ప్రజలకు చెప్పాలని. కానీ ఈరోజు బైబిల్పై సరైన అవగాహన లేక, పరిశోధన లేక, నోటికి వచ్చినది మాట్లాడుతూ ఏ వచనంలో ఏం రాయబడిందో, ఒక సందర్భం ఎక్కడుందో కూడా తెలుసుకోకుండా బైబిల్ బోధిస్తున్న బోధకులు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. కంటెంట్ చెప్పేవాళ్ళు లేరు, కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కథలు చెబుతున్న బోధకులతో నిండిపోయిన ఈ సమాజంలో కంటెంట్ చెబుతుంటే వినేవారు లేరు. ఎందుకంటే కథలు కావాలి, మోటివేషనల్ వర్డ్స్ కావాలి. కష్టాల్లో ఉన్నావా? అయితే నిన్ను దేవుడు రక్షిస్తాడు. బాధలతో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుడు నిన్ను నీ బాధల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇలాంటి రకరకాల బోధలు చెప్పొచ్చు. ఇప్పుడు బాధల్లో ఉన్నవాడిని దేవుడు రక్షిస్తాడని చెప్పడం తప్పు కాదు. మానసికంగా కృంగిపోయిన వారికి ఓదార్పునిస్తాడు దేవుడు అని చెప్పడం తప్పు కాదు. మరి బైబిల్ 66 పుస్తకాల్లో రాయబడిన విషయాలు ఇంకెప్పుడు నేర్పించాలి? ఎప్పుడు నేర్చుకోవాలి? జీవితకాలం కాస్త అయిపోయిన తర్వాత కళ్ళు కనపడక, పళ్ళు ఊడిపోయి, చర్మ ముడతలు పడిపోయి, నడివంగిపోయి అప్పుడు బైబిల్ నేర్చుకోవడానికి ఆసక్తి పుట్టింది అనుకో మనసులో, ఉపయోగం ఏంటి? ప్రియమైన దేవుని వర్లరా, మత ఛాందస్యవాది ప్రశ్నించాడు కదా అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మనం ఆలోచించాలి కదా, విషయాలను మనం ప్రశ్నించుకొని దానికి సమాధానం ఆలోచించాలి కదా. ప్రశ్న వేయడం సాతాన్ అంటారా? ప్రశ్నించేవాడు సాతాన్ అంటాడా? ప్రశ్నించేవాడు దేవుని సంబంధి కాడు అంటారా? విరోధులు ప్రశ్నిస్తారు, దేవుడు కూడా ప్రశ్నిస్తాడు. నేను ఒక ప్రశ్న వేయదును, సమాధానం చెప్పు అంటున్నాడుగా దేవుడు. ఆలోచన చేద్దాం ఈ ప్రశ్నకు సమాధానం. లోతు ఆ మాట పలకడం అన్యాయమా? పురుషుడు కూడని 2 కుమార్తెలను మీకు అప్పచెప్తాను, మీ మనసుకు వచ్చినట్టు చేయమనటం అన్యాయమా? ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించినప్పుడు బైబిల్ పరిశీలించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకుంటే మనకు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. పరిశీలన చేద్దాం, లోతుగా పరిశీలన చేద్దాం, వాక్యాన్ని లోతుగా పరిశీలన చేద్దాం. ఏంటా పరిశీలన అన్నప్పుడు, లోతు గారు తీసుకున్నటువంటి నిర్ణయం,
అది న్యాయమా కాదా అని మనకు తెలియాలంటే ముందు లోతు నీతిమంతుడా అనీతిమంతుడా, లోతు న్యాయవంతుడా అన్యాయస్తుడా అనేది మనకు తెలియాలి. ఈ ఆదికాండం 19వ అధ్యాయాన్ని చదివినప్పుడు మనకు లోతు నీతిమంతుడని డైరెక్ట్గా మనకు కనపడదు. మరి లోతు నీతిమంతుడా కాదా అంటే ఇదిగో ఈ ఆదికాండం దగ్గర ఆగిపోతే మనకు తెలియదు. బైబిల్ ఏం చెప్పింది? యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అని చెప్పింది. అంటే ఒక చోట బైబిల్ చదువుతున్నప్పుడు ఒక చోట ప్రశ్న ఉత్పన్నమయ్యింది అనుకోండి, దానికి సమాధానం మరొక పుస్తకంలో ఉంటుంది. అది మనకు తెలియాలంటే ఈ పుస్తకము నుంచి ఆ ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు 66 పుస్తకాలను అలా మనం చదువుకుంటూ వెళ్ళాలి, ధ్యానించుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి మొదటి పుస్తకమైన ఆదికాండంలో మనకు ప్రశ్న వచ్చింది. ప్రకటన గ్రంథం 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథం లోపల మనకు దొరికేస్తుంది ఏదో ఒక పుస్తకంలో. అంత ఓపిక ఎక్కడది మనకి? అంత ఓపిక కలిగిన వారు ఈరోజు ఉన్నారా? చదవడానికి ఓపిక లేదు. ఈరోజు గంట ప్రసంగాలు వినేవారు లేరు, అరగంట ప్రసంగాలు కూడా వినేవారు లేరు. హాఫ్ మినిట్ చెప్పాలట, 1.5 మినిట్ చెప్పాలట, 1 మినిట్ చెప్పాలట. అప్పటికి ప్రసంగం చెప్పకపోతే 4 లైన్లు రాసి ఒక పేపర్ మీదో లేకపోతే ఒక డిజైన్ చేసి పెట్టాలట కోటేషన్ కింద. అది కూడా చూడడం కష్టమైపోతుంది. అంటే ఎంత సోమరులుగా భూమి మీద మనుషులు బ్రతుకుతున్నారో వీటిని బట్టి మనకు అర్థమైపోతుంది. అందుకనే మీరు వినినా వినకపోయినా, చూసినా చూడకపోయినా దేవుడిచ్చిన బాధ్యత చెప్పమన్నాడు. తెలియచెప్పడం నా బాధ్యత. అందుకని ఆలోచింపచేసే విధంగా నేను మాట్లాడుతున్నాను. ఎవరిని విమర్శించే ద్వారానే ఆ ధ్యాస నాకు ఏమాత్రం లేదు. మోటివేషన్ చేయాలి, దేవుని కోసం నిలబెట్టాలి, చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి, తెలియచేయాలి. విన్నవారు ధన్యులు, వినకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకనే లోతు నీతిమంతుడా అనీతిమంతుడా అని ప్రశ్నించుకుంటే ఈ బైబిల్ని పరిశీలన చేసుకుంటూ వెళ్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. పేతురు గారు రాసిన ఆ 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించిన అన్నాడు. చూడండి, ఇక్కడ చక్కగా రాశాడు చూడండి, దేవుడు రాయించాడు చూడండి పేతురు గారి చేత. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, బాలురు నుంచి వృద్ధుల వరకు వీళ్ళెవరో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును. అప్పుడు లోతు ఎవరట చెప్పేశాడు చూడండి, నీతిమంతుడు అంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు. నీతిమంతుడగు లోతును తప్పించాడు. ఎవరి నుంచి తప్పించాడు? అదిగో ఆ ఇంటిని చుట్టవేసిన ఆ సొదొమ మనుషులు ఉన్నారే, ఆ పట్టణపు నలుదిక్కుల నుంచి కూడి వచ్చిన వాళ్ళు ఉన్నారే, అందులో బాలురు ఉన్నారు, నడివయసు వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అంటే టోటల్గా మనిషి యొక్క జీవిత విధానంలో, జీవన శైలిలో ఉన్నటువంటి 4 దశలు. ఏంటి ఆ దశ? బాల్యం, యవ్వనం, నడిప్రాయం, వృద్ధాప్యం. ఈ 4 దశల వారు కూడా పాపం చేయడానికి లైన్లో నిలబడ్డారు. అంటే ఎందుకు పుట్టించాడండి మనిషిని? ఒక దశలో కాకపోతే మరొక దశలోనైనా మనిషి దేవుని తెలుసుకుంటాడు అనుకున్నాడు. బాల్యంలో తెలుసుకోలేదా? అయితే యవ్వనంలో దేవుణ్ణి తెలుసుకుంటాడు మనిషి అని యవ్వన ప్రాయంలో మరి మనిషిని మారతాడేమోనని దేవుడు చూస్తున్నాడు. యవ్వనంలోనికి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకోకపోతే సరే నడిప్రాయంలోనైనా మారతాడేమోనని నడిప్రాయంలోకి వచ్చేసరికి అక్కడ ఆ దశలోనికి ప్రవేశపెట్టి ఎదురు చూస్తున్నాడు. అప్పటికీ మారకపోతే వృద్ధాప్యంలోనైనా మారతాడని వృద్ధాప్యంలోనికి తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టి ఎదురు చూస్తున్నాడు మారతాడేమోనని. ప్రియమైన దేవుని వారలారా, ఈ దశలలో కూడా మారకపోతే ఏం చేయాలి? ఇంకా మారతారేమోనని దేవుడు ఎదురు చూస్తుంటే మారకుండా మనిషి ఏం చేశాడో తెలుసా? పాపిగా బ్రతుకుతున్నాడు.
దేవుడు ఎదురు చూస్తుంటే మనిషి మార్పు చెందటం లేదు. అందుకే వాళ్ళకు పెట్టిన బిరుదు ఏంటంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. లోతు బహు బాధపడిపోయాడట. సొదొమను చూసినప్పుడు అది నీళ్లు పారే దేశమై ఉందని ఆనందపడ్డాడు, పచ్చగా ఉందనుకున్నాడు. కానీ అక్కడున్న మనుషులు మాత్రం బహు పాపులుగా ఉన్నారు. వాళ్ళ మధ్యకి వెళ్ళిన లోతు సంతోషపడిన సందర్భాలు లేవట, బహు బాధపడ్డాడట. అయితే లోతు ఎలాంటి వాడట? నీతిమంతుడు అన్నాడు. చూడండి, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి అన్నాడు. లోతు నీతిమంతుడండి, లోతు నీతిమంతుడు. మరి ఎందుకు పాత నిబంధనలో డైరెక్ట్గా చెప్పబడలేదంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది కనుక మనం పరిశీలన చేసి తెలుసుకోవాలని. అంటే లోతు నీతిమంతుడే కానీ అన్యాయస్తుడు కాడు. మరి లోతు నీతిమంతుడైనప్పుడు ఆయన నిర్ణయం కూడా ఎలాంటిదై ఉండాలి? మంచిదై ఉండాలి. ఆయన పలికిన మాట మంచిదై ఉండాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో లోతు నీతిమంతుడు అనడానికి ఆధారం ఉంది. 19వ అధ్యాయంలో డైరెక్ట్గా కనబడకపోయినప్పటికీ లోతు నీతిమంతుడు అనడానికి ఆధారం ఉంది. ఎక్కడుంది ఆధారం అన్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడిన మాటను మనం పరిశీలించినప్పుడు అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేయదవా, నీతిమంతులను నాశనం చేయదవా. ఎందుకంటే ఈ మాట అంటే సొదొమను కాల్ చేస్తానన్నాడు. ఎందుకంటే సొదొమను కూర్చున్న మొర దేవుని దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు అంటున్నాడు, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చి నా మర చొప్పునే వారు సంపూర్ణంగా చేసారో లేదో చూచేదను, చేయని ఎడలా నేను తెలుసుకుందునని అని 18, 20, 21 వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు, ఆ సొదొమలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా ఉంటావా? 50 మంది నీతిమంతులు ఉంటే నేను కాల్చను అన్నాడు. సరే, ఒక 5గురు తగ్గించుకొని 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా వదిలేస్తావా? వదిలేస్తానన్నాడు. అంటే 45కి వచ్చింది, 50 నుంచి 45కి వచ్చింది. ఆ తర్వాత 45 నుంచి 40కి వచ్చింది. 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా వదిలేస్తావా? వదిలేస్తాను. 40 నుంచి ఎక్కడికి వచ్చింది? 30 మందికి వచ్చింది. 30 నుంచి 20కి వచ్చింది. 20 నుంచి 10 మందికి వచ్చింది. అంటే 50 దగ్గర మొదలు పెట్టాడండి. 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమను కాల్చకుండా ఉంటావా అన్నాడు. 50 మంది ఉంటే కాల్చను అన్నాడు. 45 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు. చివరికి ఎంతట? 10 మంది అన్నాడండి. 10 మంది ఉంటే ఆపేస్తావా కాల్చకుండా? ఇంకా అక్కడ ఉంటే ఇంకా అబ్రహాము 10 నుంచి ఒకటికి వచ్చేస్తాడేమో అనుకున్నాడు. ఇంకా అప్పుడు యెహోవా ఏం చేశాడట? అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాడట. అంటే ఇప్పుడు ఆ సొదొమలో నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా ఉంటావా అంటే అబ్రహాం దృష్టిలో ఏమండి నీతిమంతుడు ఉన్నాడనే కదా. ఆ నీతిమంతుడు ఎవరు? ఆ నీతిమంతుడు లోతు గారు ఉన్నారు. ఆ లోతు గారిని కాపాడాలనేది అబ్రహాం గారు యొక్క ఆలోచన. దేవుడు కూడా ఆ అబ్రహాం గారి యొక్క ఆలోచనను గమనించి లోతును తప్పించడానికి అప్పుడు 2 దేవదూతలను సొదొమ పట్టణానికి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు లోతు ఎవరు? నీతిమంతుడు. లోతు నీతిమంతుడైనప్పుడు నీతిమంతుడు పలికిన మాట నీతి గలదా, అన్యాయాన్ని సూచించేదా? ఆలోచించండి. లోతు నీతిమంతుడా? నీతిమంతుడే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను, మరి ఎంచబడెను. మరి లోతు కూడా ఎవరో దేవుని నమ్మాడు కదా. దేవుడు నమ్మాడు కాబట్టి దేవదూతలు రాగానే నమస్కారం పెట్టాడు. లోతు కూడా నీతిమంతుడే. మరి నీతిమంతుడు ఆ పేతురు పత్రికలో ఏమన్నాడు? అతడు పడినటువంటి మానసిక సంఘర్షణను పేతురు గారి చేత దేవుడు రాయించాడు. అక్కడ ఆదికాండంలో రాయించలేదు. అతను ఎంత బాధపడ్డాడో, ఎంతగా కుమిలిపోయాడో ఆ విషయాలను పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు లోతు నీతిమంతుడైతే నీతిమంతుడు తీసుకున్న నిర్ణయం అన్యాయం అవుతుందా, ఉత్తమం అవుతుందా అనేది ప్రశ్నించుకున్నప్పుడు ఏమండి బైబిల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. మరలా చెప్తున్నాను రెఫరెన్స్, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అన్నాడు. అంటే నీతిమంతుల కోరికలు ఉంటాయి. ఆ కోరికలట ఉత్తమమైన కోరికలు అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31, 32 వచనాలు ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము
31, 32 వచనాలు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును అన్నాడు. చూడండి, అంటే నీతిమంతుడు పలికే మాటలు ఉపయుక్తములు, ఎదుటివారికి మేలు చేసేవి. మూర్ఖుడు పలికే మాటలు ఎదుటివారికి కీడు చేసేవి. అందుకంటే నీతిమంతులు పలికే మాటలు కానీ ఆ పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకుతాయట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనంలో, నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును అన్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం, న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషకరము. న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషకరం. న్యాయమైన క్రియలు చేస్తాడు నీతిమంతుడు. న్యాయంగా మాట్లాడతాడు, న్యాయంగా ఆలోచిస్తాడు, న్యాయానికి పెద్దపీట వేస్తాడు. నీతిమంతుడు న్యాయానికి పెద్దపీట వేస్తాడు. ఒక లోతు ఎవరో? నీతిమంతుడు. నీతిమంతుడైనప్పుడు అయ్యలారా లేదా అన్నలారా, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకు ఉన్నారు, నేను వెలుపలకు తీసుకువస్తాను, మీరు మనసుకు వచ్చినట్టు చేయండి అన్నాడు. ఆ మాట అన్యాయం అవుతుందా? నీతిమంతుని మాట మరి ఆ ప్రత్యుత్తరము ఉపయుక్తం అన్నప్పుడు, సరిగా ప్రత్యుత్తరం ఇస్తాడన్నప్పుడు, అతడు చేయి క్రియలు కూడా నీతిమంతుడు న్యాయమైన క్రియలు చేస్తాడన్నప్పుడు ఆ మాట అన్యాయం అవుతుందా, న్యాయం అవుతుందా? మీరే చెప్పండి. ఇప్పుడు న్యాయమే కదండి, మాటికి 100కు 100% న్యాయమేనండి ఆ మాట పలకడంలో. అదేంటండి అలా మాట్లాడుతున్నారేంటండి మీరు అనుకోవచ్చు. మీరు ప్రియమైన దేవుని వర్లారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే లోతు గారికి కూతుర్ల కంటే వచ్చిన ఆ దేవదూతలు అతిథులే ఎక్కువ అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఆ ప్రశ్న వచ్చిందే ఈ మత ఛాందస్వాదికి. లోతు గారికి తన సొంత కూతుర్ల కంటే అతిథులు ఎక్కువ అని. మనమైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మన ఇంట్లో పిల్లలు పక్కన పెట్టి వచ్చిన వారిని ప్రేమ చూపిస్తుంటే మన ఇంట్లో వాళ్ళు గమనిస్తూ పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమిరా వచ్చిన వాడే నీకు ఎక్కువ, ముందు మన వాళ్ళు చూసుకోవాలి కదా అంటూ ఉంటారు. కానీ లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వస్తే ఆ వచ్చిన అతిథిని జాగ్రత్తగా చూసి పంపించడం ఓ బాధ్యత. అందుకనే సంస్కృతంలో ఒక పదం ఉంది. సంస్కృతంలో ఒక పదం ఏంటి? ఆ పదం అతిథి దేవో భవ అన్నాడు. అతిథి దేవో భవ అంటే గెస్ట్ ఈజ్ గాడ్ అట. గెస్ట్ ఈజ్ గాడ్ అంటే వచ్చిన అతిథి ఎవరట? దేవుడు. అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ. చూసారా? తల్లి ఒక దేవుడు, దేవత. తల్లి ఒక దేవుడు, తండ్రి ఒక దేవుడు, గురువు ఒక దేవుడు, చివరికి అతిథి కూడా ఒక దేవుడు అన్నారు. అతిథి కూడా ఒక దేవుడు. అతిథి దేవో భవ అంటే గెస్ట్ ఈజ్ గాడ్. అంటే అతిథి మన ఇంటికి వస్తే వచ్చింది ఎవరో? మనిషి కాదట, దేవుడు. అంటే దేవుడిగా భావించి వచ్చిన అతిథికి ఏం చేయాలట? సపరీలు చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇది మన సాంప్రదాయం లేదా మన కనీస మర్యాద అంటున్నారు. అంటే వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలనేది కనీస మర్యాద అయినప్పుడు ఆనాడు భక్తులు కూడా ఏం చేస్తారో తెలుసా? వచ్చిన అతిథులకు చక్కని ఆతిథ్యం ఇవ్వడంలో వారు తెగు చూపించారు. అబ్రహాము గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోగలిగితే ఆదికాండం 18వ అధ్యాయము అతిథులకు ఎటువంటి మర్యాదలు చేశారో మనకి ఇక్కడ కనబడుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చదువుతాను చూడండి, ఎంత చక్కని మాటలు మరి చెప్పబడ్డాయి అనేది చూసినప్పుడు. మరి మమ్మిరే దగ్గరనున్న సింధూర వనములు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతనికి కనబడ్డాడు దేవుడు. అతను కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అప్పుడు అబ్రహాము వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టికి వంగి. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఇప్పుడు చదువుతున్నాను. ప్రభువా, నీ కటాక్ష నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. చూడండి, ఆతిథ్యం ఇస్తున్నాడు వచ్చిన గెస్టులకి. చూడండి అబ్రహాము ఏం చేస్తున్నాడు? అబ్రహాము ఆతిథ్యం ఇస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. చూడండి అది ఎలాగా? రెస్పెక్టబుల్ సర్వీస్, గౌరవప్రదమైన
ఏమండి? ఆతిథ్యం ఇది గౌరవప్రదంగా ఉండాలి. ఇంటికి వచ్చినప్పుడు టీ తాగు, మంచినీళ్ళు తాగు అనం కదండి. మంచినీళ్ళు తీసుకోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఇలా అడగడంలోనేముందట గౌరవం. అది ఇక్కడ అంటున్నాడు, తను తగ్గించుకుంటున్నాడు. ఏమని? ఈ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. ఈ దాసుని దాటిపోవద్దు అన్నాడు. చూడండి, నేను ఎవరన్నా తెలుసా? సర్వెంట్, నేను సర్వెంట్ని అని అబ్రహాము తన గురించి ఎంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. చూడండి, నీ దాసుని దాటిపోవద్దు అంటే వచ్చిన గెస్టులను ఒక హైయెస్ట్ పొజిషన్లో చూస్తున్నాడు. ఈయన మాత్రం లోయెస్ట్ పొజిషన్లో పెట్టుకున్నాడు. ఇది ఎవరికి సాధ్యం అండి? భక్తులకే కదండి సాధ్యం. భక్తులండి ఎప్పుడైనా ఎదుటివారిని గొప్పగా చూస్తారు. వారి గురించి వారు తక్కువగా ఊహించుకుంటారు, తక్కువ చేసి మాట్లాడుకుంటారు. నేను ఎంతండి, నేను ఏ పాటి వాడినండి, మీరు చాలా మంచివారు, మీరు చాలా గొప్పవారు అన్నట్టుగా. మరి ఈనాడు భక్తులు ఎలా ఉన్నారు తెలుసా? ఈనాడు భక్తులు యొక్క ఆలోచనలను చూస్తే ఏమండి, మైండ్ అండి బదలైపోద్దండి. హెచ్చించేసుకుంటారు, పొగుడుకుంటారు, చుట్టూ ఉన్న వారిని చేత పొగిడించుకుంటారు. తగ్గించుకోవడం కాదు, హెచ్చించుకోవడమే. ముందున్న వారిని చూసి ఏం చేస్తారు తెలుసా? తగ్గుండు, బెండయ్యుండు, నాకు నమస్కారం చేయి, లేకపోతే నా గురించి గొప్పగా నలుగురు చెప్పు. ఇది ఎక్కడ చెప్పండి? ఇక్కడ చెప్పండి. సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. అది లోకంలో చూసామంటే వారికి దేవుని యొక్క మరి వాక్యం తెలియదు కనుక వారు అలా నడుచుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. ఈరోజు వాక్యంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? పొగుడేసుకోవడమే, పొగుడుకోవడమే. మనం పొగుడుకుంటే ఏముంటుందండి? మిగిలేదు బూడిద తప్ప. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడల్లా మీకేం కలుగుతుంది అన్నాడు? శ్రమ కలుగుతుంది అన్నాడు. మనం మెప్పించాల్సింది దేవుణ్ణి, మనల్ని గొప్పగా మన గురించి చెప్పవలసింది దేవుడు. దేవుని చేత మెప్పు పొందవలసిన మానవుడు మనిషి చేత మెప్పు పొందుటకు ఎంతగా ప్రయాసపడుతున్నాడండి, ఎంతగా పరుగులు తీస్తున్నాడండి. మనుషుల చేత మెప్పు పొందుకొనుటకు పరుగులు పెడితే చివరికి చతికిలి పడిపోవాలి. వద్దు, మనుషులు పొగడ్తలు మనకొద్దు. ఆమెను చూస్తే మనకు అర్థమవుతుంది. వచ్చిన గెస్టులను చూసి, అతిథులను చూసి, ఆ ముగ్గురు మనుషులను చూసి, నేను మీ దాసుని ప్రభువా అని దేవుడు ముంచుండి ఎంతగా తగ్గించుకుంటున్నాడు. అందుకే కాళ్ళు కడుక్కోమంటున్నాడు. ఆ తర్వాత కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోమంటున్నాడు. ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, చెట్టు కింద ఆ నీడ పట్టుని కూర్చొని అలసట తీర్చుకోండి, ఎండలో పడొచ్చారు చూడండి అన్నాడండి. అప్పుడు కొంచెం ఆహారము తీసుకొచ్చేదను, ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిరనను వారు నీవు చెప్పినట్లు చేయమన్నాడండి. నేను ఆతిథ్యం ఇస్తానో లేదు చూడడానికి కదా మీరు వచ్చారు. మీ ఇస్తాను ఆతిథ్యం, చూడండి మీరు ఆశ్చర్యపోతారంటున్నాడు. 6వ వచనాన్ని చదివినప్పుడు అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే త్వరగా వెళ్ళాడు. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు వేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద కూర్చోలేదట, నిలుచున్నాడట పక్కన. ఏంటండి ఇంత మర్యాద, ఇంత తగ్గింపు చర్య? అబ్రహాం అంటే సామాన్యమైన వాడా? ఆస్తిపరుడు. చూసారా, ఈరోజు ఆస్తిపరులు కాళ్ళ మీద కాలేసి కూర్చుంటారు, ఒకళ్ళ చేత పని చేయించుకుంటారు. భక్తుల్లో ఉన్నవారు కూడా కొంచెం డబ్బులు ఉంటే ఎవరు పట్టుకోలేకపోతున్నాం కదండి. ఆ గర్వము, ఆ యొక్క ఏమండి హెచ్చింపుతనము చూస్తే మనకు ఇతను భక్తుడా లేకపోతే భక్తిహీనుడా అనే డౌట్ వస్తూ ఉంది. నిజంగా ఆనాటి భక్తులను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఎంతగా తగ్గించుకున్నాడండి. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి గంటల కొందు కూర్చోబెట్టలేదట. త్వరగా అన్నీ స్పీడప్ అంటే ఏదో వండేసి పెట్టేసి తినిపించేసి చేతులు దులుపుకోవడానికి కాదు, రుచికరమైన భోజనం వండిచ్చాడని చూడండి. ఏంటంటే అబ్రహాం మనసు అంటే ఇక్కడ ఈ వచనాలను నేను ఎందుకు చదివి మీకు వివరిస్తున్నాను అంటే, అబ్రహాము, భక్తుడైన అబ్రహాము ఎంత చక్కని ఆతిథ్యం ఇచ్చాడో చూడండి. అబ్రహాము గారే అంత ఆతిథ్యం ఇస్తే మరి లోతు గారు
నీతిమంతుడైన అబ్రహాం ఎంత గొప్పగా ఆతిథ్యం ఇస్తే మరి నీతిమంతుడైన లోతు ఈయన ఇంకా ఆతిథ్యం ఇవ్వాలి కదా, ఈయన కూడా ఆతిథ్యం ఇవ్వాలి కదా. అదే ఇచ్చాడు. ఆదికాండము 19వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, చూడండి, లోతు వారిని ఎదుర్కొన్నట సాష్టాంగ నమస్కారం చేశాడట. నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడంటే అది తగ్గింపు చర్యకు నిదర్శనం. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి ఎల్లబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చేదమని చెప్పిరి అన్నాడు. అని లోతు గారు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడట, ఆతిథ్యం ఇస్తున్నాడు. 3వ వచనంలో అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అంటే లోతు గారు కూడా వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి దేవో భవ అన్నాడు కదా, అంటే వచ్చిన అతిథులు దేవుళ్ళుగా చూసి వారిని గొప్పగా చూడాలన్న ఆలోచనతో భక్తులు చేస్తున్న పరిచర్యని గమనిస్తే అబ్రహాము గొప్పగా పరిచర్య చేశాడు, తన భార్య తన దాసుడు కలిసి. అలాగే లోతు గారు కూడా వచ్చిన దాసులను చూసి మంచి పరిచర్యను చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఇందులో ఏముందండి అనుకోవచ్చు. నీతిమంతుడైన లోతు, అతడు పలికిన మాట న్యాయం అన్యాయం అనేది కదా మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ మరి లోతు సొంత వారి కంటే బయట వారే ఎక్కువ అనుకుంటున్న వారికి మరి సమాధానం ఏంటంటే, వచ్చిన బయట వారు ఎవరో కాదు, దేవుని తరపున వచ్చిన దేవదూతలు, దేవుని సేవకులు. మరి వచ్చిన వారిని ఏమంటున్నాడు అనమాట, వారిని పిలిచి ప్రభువులారా అంటున్నాడు. అంటే వచ్చిన వారు దేవుళ్ళుగా భావించి, అబ్రహాము కూడా దేవుళ్ళుగా భావించాడు, వీళ్ళని కూడా దేవుళ్ళుగా భావించి ప్రభువులారా అని భావించి వాళ్ళకి చక్కని ఆతిథ్యం ఇస్తున్నాడు. ఈ ఆతిథ్యం ఇవ్వటంలో మరి లోతు గారు చూపిస్తున్నటువంటి విశేషమైన సంగతి ఏంటంటే, వచ్చిన అతిథులు మరల తిరిగి వెళ్ళే లోపల ఎటువంటి గాయము కానీ ఎటువంటి హాని కానీ వారికి తగలకూడదు, వారికి మరి హాని సంభవించకూడదు. అలా హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ఒక ఆతిథ్యం ఇచ్చే భక్తునిగా నాపై ఉందన్న ఒక స్పృహ ఎవరికి ఉందంటే లోతు గారిలో కనబడుతుంది. అంటే లోతు గారి యొక్క ఇంటెన్సిటీ, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది లోత్, ఏమండి, వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ది లోత్ అన్నారు. అంటే లోతుకున్న మనస్సు ఏంటంటే వచ్చిన అతిథులకి ఏమండి ఎటువంటి అపాయము సంభవించకూడదు, జాగ్రత్తగా ఎలా అయితే వచ్చారో అలాగే పంపించాలి. చూడండి, అది నిజమనడానికి ఆధారం ఏంటంటే ఇది ఒక మాట చూపిస్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటున్నాడంటే, రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అంటే మీరు ఈ రాత్రి బయటికి వెళ్ళకూడదు. అసలే సొదొమలో ఉన్న మనుషులు వాళ్ళు మరీ అపాయకరమైన మనుషులు, వీళ్ళు అందరూ మరి రౌడీలే, అంటే ఎలాంటి వాళ్ళంటే దుష్టులు వీళ్ళు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే మీకు ఏ హాని తలపెడతారో, అదే పగలైస్తే పెందలకాళ్ళు లేచారనుకోండి అందరూ పట్టణంలో ఉన్నవారు లేస్తారు. కాబట్టి ఎవరు ఎటువంటి బలవంతం చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ ఉండదు, అందరం మెలకుగా ఉంటారు. కాబట్టి పొద్దున్నే మీరు లేచి వెళ్ళిపోవచ్చు, ప్రొద్దుట పెందలకాళ్ళు లేచి మీరు వెళ్ళిపోవచ్చు, రాత్రి మాత్రం మీరు బయటికి వెళ్ళకూడదు, మంచి పరిస్థితులు లేవు అనే విషయాన్ని లోతు గారు నొక్కి చెప్తున్నాడు. కారణం వారు వచ్చారు, తిరిగి కూడా క్షేమంగా వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, ప్రమాదం సంభవించకూడదు, ప్రమాదం ఎదురవ్వకుండా, ఆ గాయపరిచే వారికి ఎదురవ్వకుండా మీరు ఈ రాత్రి మరి రెస్ట్ తీసుకోండి, ఉండండి అంటున్నాడు. చూడండి, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, బాలురు నుంచి వృద్ధుల వరకు వచ్చి ఏం చేస్తున్నారు, మీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా, వారిని బయటకు తీసుకుని రండి, మేము వారిని కూడినట్లు అంటున్నారు. అప్పుడు లోతుకి ఒక ఆలోచన, ఒక విషయం తెలిసిందండి. ఏంటి ఆ విషయం అన్నప్పుడు సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నప్పుడు, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును,
భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును అన్నాడు. చూడండి, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును అన్నాడు. అంటే ఇప్పుడు అపహాసకులకు తీర్పు తీరిస్తే లేదా బుద్ధి చెబితే నింద వస్తుంది, నిందిస్తారు. భక్తిహీనులను గద్దిస్తే అవమానం ఎదురవుతుంది. ఈ విషయం ఎవరికి తెలుసు? నీతిమంతులకి తెలుసు. దేవుని మనసు తెలుసుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు? అపహాసకులు, భక్తిహీనులు. వారిని కనుక మనం గట్టిగా నిలదీసి బుద్ధి చెప్పే విధంగా, ఎవర్రా మీరు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు, మీకేం సంబంధం రా అని మాట్లాడితే కనుక, బుద్ధి చెబితే కనుక, గద్దిస్తే కనుక నిందలు వస్తాయి లోతు గారికి, అలాగే అవమానాలు కూడా ఎదురవుతాయి. అందుకే ఏం చేశాడు? చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరో జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆదికాండము 19వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 19వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటున్నాడు? లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, లోతు ఏం చేశాడట? వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసేసి అంటున్నాడట, అన్నలారా. ఆయన బయటకు వచ్చాడు, తలుపు వేసి అంటాడు, అన్నలారా. ఏంటి పిలుపు చూడండి. వాళ్ళు ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు చెడ్డవాళ్ళు. అలాంటి వారిని చూసి ఏమనాలి? మనమైతే ఏమంటామండి? ఒరే నీచుడా, మూర్ఖుడా, ఎలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు, పాపులు. లోతు వారిని ఎలా ట్రీట్ చేయాలి? హౌ టు ట్రీట్ దట్ పీపుల్ అంటే ఆ పీపుల్ని, ఆ ప్రజల్ని ఎలా ట్రీట్ చేయాలి? యాక్చువల్లీ దీస్ పీపుల్స్ ఆర్ వెరీ బ్యాడ్ మైండ్ సెట్ కదా, క్రూయల్ మైండ్ సెట్, అగ్లీ బిహేవియర్. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ సొదొమ గొమొర్రా లివ్డ్ అట్ దట్ టైమ్. ఆ సమయంలో ఈ ప్రజలు నివసిస్తున్నప్పుడు వీళ్ళని అలా హౌ టు ట్రీట్ దట్ పీపుల్, ఆ పీపుల్ ఎలా ట్రీట్ చేయాలి. అందుకే ఏమంటున్నాడంటే ఆ లోతు ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ స్పోక్ వెరీ కేర్ఫుల్లీ, చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నాడు. వాట్ దట్ వర్డ్? మాట ఏంటి? అన్నలారా, బ్రదర్స్, మై డియర్ బ్రదర్స్, అన్నలారా అన్నాడు. అన్నప్పుడైనా వాళ్ళ మనసు ఏమవ్వాలి? కరిగిపోవాలి కదా, కరిగిపోవాలండి. ఎందుకు అలా అడుగుతున్నాడు? జాగ్రత్తగా మాట్లాడకపోతే వీళ్ళు అవమానాలకి గురి చేస్తారు, నిందలు వేస్తారు. అందుకే అన్నలారా, ఎంత పాతకము కట్టుకొనకుడి. మీరు చేసేది చాలా తప్పు కదా. నా ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళని బయటికి తీసుకురమ్మంటారేంటి? చాలా తప్పు అది. ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరో తెలుసా? దేవుళ్ళతో సమానం కదా. అది దేవో అన్నారు కదా, వాళ్ళు దేవుడి తరపున వచ్చిన సేవకులు. అలాంటి వారిని మీరు అలా అనడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించిన, ఎంత పాతకము కట్టుకొనకుడి. చూసారా మాటలో? లోతు ఎంత చక్కగా వ్యవహరిస్తున్నాడో ముచ్చటేస్తుంది కదండి. ఇంత మంచి పాఠం బైబిల్లో దేవుడు వ్రాయిస్తే తప్పు పట్టుకోవాలని మనసు ఎలా వచ్చిందండి వీళ్ళకి? వీళ్ళ హృదయం అండి బండ మారిపోయిందండి, రాయి అయిపోయిందండి, గుండె కరగదండి. దేవుని మాటలే కరిగించలేకపోతున్న వీళ్ళ హృదయాలు, వీళ్ళ చివరి స్థితి అధోగతే. ఆరని మంటల గల అగ్నిగుండం అగాధానికి వెళ్ళిపోతారు వీళ్ళు. కొంతమందినైనా తప్పించాలని ఈ ప్రయత్నం, కొంతమందినైనా తప్పించాలని ప్రయత్నం. మీరు వింటున్నారు కదా, అనేక మందికి విషయాలు తెలియచేయండి. ఎంత మంచి పాఠమా దేవుడు బైబిల్లో పెట్టాడు. అవును, ఇట్స్ కరెక్ట్. గాడ్ ఈజ్ వెరీ గ్రేట్. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన పిల్లలలో కూడా ఆయన గొప్పతనం కనపడాలని దేవుడు పరితపిస్తుంటే సాతానుగాడు వెంటరయ్యి మనుషుల మనసులను ఆక్రమించి హృదయంలో కూర్చొని దేవునిపైనే నిందలు, దేవుని మాటలపై బురద. ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. లోతు అడుగుతున్నాడు, జాగ్రత్తగా మాట్లాడుతున్నా, అన్నలారా ఇంత పాటలు కట్టుకోవద్దు. అవసరమైతే వచ్చిన అతిథులు గాయం కలగకుండా, వచ్చిన అతిథులను క్షేమంగా ఎటువంటి హాని కలగకుండా తిరిగి పంపించాలనే ఉద్దేశంతో, వారు వచ్చిన పని నెరవేరాలనే ఉద్దేశంతో అప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. ఎంతవరకు వారిని పురుషులు కూడలేదు, కన్యకలు, పురుషుని ఎరగని వారు కన్యకలు ఉన్నారు నా ఇంటిలో. సెలవైతే మీకు ఇష్టమైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను,
వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. మీకు అప్పచెప్పేస్తాను, ఏం చేసుకుంటారు చేసుకోండి. ఏమండి ఈ మాట అన్యాయం అనుకుంటున్నారా? లేదండి, ఈ మాట అన్యాయం కాదు. ఆ కాలంలో ఆతిథ్యం అనేది ఆనవాయితీ ప్రకారం అతిథులను కాపాడవలసిన బాధ్యత ఆ గృహస్థునిది కనుక, అయినా దుర్మార్గుల చేతికి తన కూతుళ్లను మూర్ఖంగా ఇవ్వజోవటం గర్వించదగ్గ ఏమండి తెగింపు చర్య కదండి. నా కూతురులను పాడు చేసినా పర్వాలేదు, నా ఇంటిలో ఉన్న అతిథులకు ఏ హాని జరగకూడదనే ఉద్దేశంతో పురుషులకు కూడా 2 కుమార్తెలు నాకున్నారు, మీకు అప్పచెప్పేస్తాను, మీ మనసుకి వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. చూసారా, మనసుకి వచ్చినట్టు చేసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ లోతు ఎవరికే విలువిచ్చాడు? ఏ కార్యానికి విలువిచ్చాడు? దేవునికే కాదండి, దేవుని తరపున వచ్చిన సేవకులకి చిన్న గాయం కూడా తగలకూడదు, చిన్న అవమానం కూడా జరగకూడదు అని ఉద్దేశించి, నా కుటుంబంలో నా కుమార్తెలు పాడైపోయినా పర్వాలేదుగా, నా యొద్దకు వచ్చిన దేవుని సేవకులకు మాత్రం ఇసుమంతైనా దెబ్బ తగలకూడదు. ఏం ఆలోచించాడండి? దేవునికే ఓటేశాడండి, దేవుని గెలిపించాడండి. మరి మనం దేవుని గెలిపిస్తున్నావా? దేవుని ఓడిస్తున్నావా? దేవుని ఓడిపోయేలా చేస్తున్నామా? దేవుని గెలిపించవలసిన బాధ్యత దేవుని పిల్లలుగా దేవుడు మనపై పెడితే, దేవుని అవమానపరిచే విధంగా లోకంలో ప్రవర్తిస్తూ ఉంటే, అలా ప్రవర్తిస్తున్న వారిని చూసి దేవుడు కృంగిపోతాడండి. దేవుడు ఏమడిగాడండి? నీ ధనాన్ని అడిగాడా? నీ బంగారాన్ని అడిగాడా? నీ పొలాన్ని అడిగాడా? అడగలేదే. నీ హృదయంలో చోటు అడిగాడు. ఆ చోటిస్తే నీ బ్రతుకు ఎంత బాగుంటుందో తెలుసా? ఎవరి హృదయంలో దేవుడు ఉండడో అటువంటి హృదయం దయాల బంగ్లా, అంటే దయాలకు ఆవాసంగా మారిపోయిందని లెక్క. దయాలు కనుక హృదయంలో కూర్చుంటే అట్టి మనిషి స్థితి బ్రతుకు మరి ఎలా ఉంటుందో తెలుసా? చెడ్డగా బ్రతుకుతాడు, చెడు కోరికలకు చెడు వ్యసనాలకు బానిసగా మారతాడు. అటు భూమి మీద పక్కన వారికి మనశ్శాంతి ఉంచడు, అతడు మానసికంగా కృంగిపోతాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? తనకు తానే ఉరివేసుకోనో, తనకు తానే పురుగుల మందు తాగో, తనకు తానే చచ్చిపోయో, లేదా రోగాలతో చచ్చిపోయి ఆరని మంటలు గల అగ్నిగుండానికి వెళ్తాడు. ఇందుకు కాదు కదా మనం పుట్టింది. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా, ఒకసారి ఆలోచించండి. లోతు ఆతిథ్యం ఇవ్వటంలో ముందున్నాడు, దేవునికి విలువ ఇవ్వటంలో ముందున్నాడు. అందుకనే కూతుర్లు పాడైపోయినా పర్వాలేదు, అతిథులకు మాత్రం ఏం జరగకూడదు అనుకున్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో ఆతిథ్యం గురించి ఒక మంచి మాట రాయించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13:2 హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13:2 ఆతిథ్యము చేయి మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగక ఏ దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అంటే ఆతిథ్యము చేయడం చాలా ముఖ్యం, అందుకే మర్చిపోవద్దు అంటున్నాడు. లోతు గారు కానీ అబ్రహాం గారు కానీ వారి యొద్దకు వచ్చిన దేవదూతలకు ఆతిథ్యము చేశారు. లోతు కూడా ఆతిథ్యం చేయడంలో భాగంగా వచ్చిన అతిథులకు ఎటువంటి అపకీర్తి కానీ నష్టం కానీ కలగకూడదని కూతుళ్లను సమర్పించడానికి సిద్ధమయ్యాడు. ఇది చాలా త్యాగపూరితమైనది, గర్వించదగ్గ చర్య కదా. తండ్రి తెగింపు, అన్యాయం కాదు, ఇది ఒక మంచి చర్య. ఇది ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, గోండాలకు కూతుళ్ళను సమర్పించాలనుకోవటం న్యాయమైన చర్య కానీ అన్యాయమైన నిర్ణయం కాదు. ఇక తర్వాత ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మరొక రిఫరెన్స్ కూడా మనం ఆలోచిద్దాం. రోమపత్రిక 12:13 రోమిలకు రాసిన పత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండడు. అంటే ఆతిథ్యానికి పెద్దపీట వేశాడు. చూడండి, పరిశుద్ధుల అవసరాలు, క్రీస్తు రక్తంతో కడగబడిన వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నాడు, ఆతిథ్యం ఇవ్వమన్నాడు. ఎంతసేపు ఒకరి దగ్గర తినడమే కాదు, ఒకరికి పెట్టే స్థితిలో కూడా ఉండాలి. మనం ఎప్పుడు చూసినా ఎవరు పెడతారు తిందామని కూర్చోకూడదు, చాలా తప్పది. మనం ఎవరికి పెడదామా, ఎవరికి సహాయం చేద్దామా అనే ఆలోచనలో ఉంటే దేవుడు ఆ స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు ఎవరు పెడితే తిందామని అంటే ఎప్పుడు ఆ స్థితిలో ఉంచుతాడు. ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు? ఒకరు సహాయం చేసే స్థితిలో ఉండాలి, సహాయం చేసే స్థితిలో. ఇచ్చుట ధన్యమా పుచ్చుకొనుడు ధన్యం అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యం అన్నాడు కదా. మన చేయి పై చేయి ఉండాలి. పై చేయి ఉండాలంటే ఎప్పుడు గివింగ్, ఇచ్చేయి, తీసేసుకో అనాలి అండి. అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అని ఉండకూడదు. మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అసలైన సీక్రెట్ ఇది. అది మర్చిపోయి ఎప్పుడు చూసినా ఎవరేమి ఇస్తారు, ఎవరేం పెడతారు అని ఎప్పుడు 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే చివరికి దరిద్రతే వస్తుంది, లేమిగా ఎదురవుతుంది.
అందుకే కదా చాలామంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి. నో గ్రోత్, నో ఎక్స్టెన్షన్. ఎలాంటి వారంటే ఏమండి, నిరాశ నిస్పృహలతో, దరిద్రతతో, లేమితో ఏడుస్తూనే ఉంటారు, అది లేదు ఇది లేదని. ఆదిత్యం చేయండి మరవద్దు అన్నాడు, లోతు అదే చేశాడు. కానీ ఇక్కడ మత ఛాందస్వాదికి అర్థం కాని విషయం ఏంటంటే, కూతుర్లు ఉన్నారు, పురుషుని కూడని 2 కూతుర్లు ఉన్నారు, వారిని మీకు అప్పచెప్తాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నారు అన్నాడు లోతు అన్నాడు. కానీ అసలు సమర్పించాడండి. 10వ వచనంలో, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపల తన ఎద్దకు తీసుకొని తలుపు వేసినప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారు కనుబొబ్బు కలచే వారు ఆ ద్వారం కనుగొనలేక ఆ విసికిరి అన్నాడు. కానీ అక్కడ ఏమన్నారు, మనం 8వ వచనం చదువుకున్నాం, 9వ వచనం చదువుకున్నాం. 9వ వచనం ఏమంటున్నాడు, మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చినారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా తీర్పరగా నుండి చూస్తున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదామని చెప్పి లోతు ఆ మనిషిని దొమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి సమీపించిరి. సమర్పించాలి అన్న ఆలోచన వచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే అడ్డుపడి అంతవరకు రానివ్వలేదు. వాళ్ళందరూ కనుమూపు కలగ చేయక అందరూ ఏం చేశారంటే పిన్నల నుంచి పెద్దల వరకు కనుగొనలేక ద్వారం విసిగిపోయారట. అంటే లోతు తన కూతుర్లను సమర్పించాలి అంటే ఇవ్వాలనుకున్నాడు, వాళ్ళు అంతవరకు దేవుడు తీసుకొని రాలేదు. కానీ ఇక్కడే అసలు ఈ టైటిల్ ఏం పెట్టాడు, లోతుచే గోండాలకు కూతుళ్ళ సమర్పణ అన్నాడు. ఎక్కడ సమర్పించాడు, అసలు ఏం పెట్టాలి, లోతు గోండాలకు తన కూతుర్లను ఇవ్వాలనుకోవడం న్యాయమా అన్యాయం అనాలి. సమర్పణ అంటే అర్థం ఏంటి, ఇచ్చేసాడు అన్నద్దు. అక్కడ ఎక్కడ ఇచ్చాడు, ఇవ్వలేదు, దేవుడు కూడా ఇవ్వనివ్వలేదు, అక్కడ వాళ్ళని కాపాడాడు. తర్వాత కిందకి చదువుకుంటూ పోతే ఆ 19వ అధ్యాయం ఆదికాండం, తన భార్య వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయింది, మరి ఆ సోయరుకు వస్తారు కూతురులతో, లోతు వస్తాడు, అక్కడ రక్షించబడతారు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతాయి. అది మనకు తెలిసిన ఆ విషయాలు చదువుకోవటం వల్ల మనకు తెలిసాయి. కానీ ఇక్కడేంటి, లోతు కూతుర్లు మరి 2 కుమార్తెలను వాళ్ళకి అప్పచెప్పాలనుకున్నాడు, కానీ దేవుడు అప్పచెప్పనివ్వలేదు. కానీ ఎందుకు అప్పచెప్పాలనుకున్నాడు, వచ్చిన మనుషులకు ఏ హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, కనీస బాధ్యత, అది ఒక పెద్ద బాధ్యతగా భావించి దేవుని దగ్గర మాట రాకుండా ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని నా కూతుర్లు పాడైపోయినా పర్వాలేదు, అతిథులకు మాత్రం ఎటువంటి హాని కలగకూడదు అని ఒక మంచి విషయంతో, మంచి ఆలోచనతో, మంచి నిర్ణయంతో కూతుర్లు పాడైపోయినా పర్వాలేదు అనుకున్నాడంటే దేవునికే పెద్ద పీట వేశాడు లోతు, దేవునికే విలువనిచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ మనసును చూసి శభాష్ అనుకున్నాడు, ఆ కూతురులు వాళ్ళకి బలి కాకుండా కాపాడాడు. చూసారా, ఇది ఇందులో ఉన్న విషయం. ప్రశ్న కూడా సంధించడం రాని మత ఛాందస్వాది, చేతగానివాడు, ఏమీ తెలియనివాడు, కనీసం మనమైనా తెలుసుకోవడానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. లోతు తన కూతురులను ఆ పనికిరాని వారికి అప్పచెప్పాలనుకోవటం ఎందుకు అంటే, నీతిమంతుడైన లోతు అతిథులను కాపాడడానికి దేవునికి విలువనిచ్చిన వాడిగా మాట అన్నాడు. ఆ మాట అన్నాడు. ఇందులో న్యాయం ఉంది తప్ప అన్యాయం ఎక్కడుంది, అన్యాయమే కాదు, న్యాయం. మరి తెలుసుకున్నారు. మరి ఇంతవరకు ఈ మాటలు విన్న మీరు, ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లోతు ఆతిథ్యం చేయటంలో అశ్రద్ధ లేనివాడే తన ఇంటికి వచ్చిన వారిని తిరిగి క్షేమంగా పంపించవలసిన బాధ్యత కలిగిన వాడే, వారికి ఎటువంటి హాని కలగకూడదని ఉద్దేశించి తన కూతురులైనా బలి చేసి వాళ్ళకి అప్పచెప్పి వారు పాడు చేసినా పర్వాలేదు, నా వద్దకు వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అవమానం, ఎటువంటి అపకీర్తి, ఎటువంటి హాని కలగకూడదని ఉద్దేశంతో ఆ మాట అన్నాడే తప్ప వాళ్ళ కూతురు పాడైపోవాలని కాదు. కానీ ఇక్కడ దేవునికి విలువనిచ్చాడు ఫస్ట్. అది దేవుడు కూడా చూశాడు, అందుకే వాళ్ళ కూతురుల్ని కాపాడాడు, లోతుని కాపాడాడు. చూసారా, లోతు భార్యను కూడా కాపాడాలనుకున్నాడు, కానీ లోతు భార్య అవకాశం కోల్పోయింది. లోతు కూతురులు ఏమండి, వారు సోయరుకు వచ్చారు, సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు పడ్డాయి, ఆ పట్టణాలు లయమైపోయాయి. ఇది విషయం. మరి ఈ మాటలు మీకు అర్థమైనా అనుకుంటున్నాను. అర్థం చేసుకున్న మీరు అనేక మందికి అర్థవంతంగా తెలియచేయండి, అనేక మందికి లింక్ని షేర్ చేయండి, దేవుని పనుల పాలిభాగస్తులు అవ్వండి. ఇంకా మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థించండి. ఇంకా అద్భుతమైన వివరణతో, మంచి వాక్శక్తితో మీకు ఇంకా ఎన్నో లోతైన విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఆశ నెరవేరినట్లు దేవునికి ప్రార్థన మా కోసం చేయండి. ఇంకా మీరు చూస్తున్న ఈ మాటలు అనేక మందికి ఈ లింకులు షేర్ చేయండి. ఇంకా అప్డేట్స్ కోసం, ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే మరొకరికి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, అది కూడా మీకు ఇష్టమైతే. నేనేం బలవంతం చేయటం లేదు. దేవుని యొక్క మరి ఆదరణ, దేవుని యొక్క కృప మీ అందరికి మెండుగా మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇంతవరకు మీ పిల్లలకి మాటలు చెప్పాను, విన్నారు. విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారికి ప్రతి ఒక్కరు ఉండడానికి కృపణ దయచేయమని, ఎత్తబడిన ఈ ప్రశ్నకు సమాధానం మీ పిల్లల హృదయాలను భద్రపరిచి మీ గొప్పతనాన్ని తెలుసుకొని అనేక మందికి ఈ సత్యాన్ని తెలియచేసేవారుగా మీ పిల్లల్ని నిలబెట్టమని కోరుకుంటూ, మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ సెలవు.